జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి అర్జీదారులు పోటెత్తారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన వారంతా పలు సమస్యలపై అధికారులకు వినతులు అందించారు. వాటి పరిష్కారం చూపాలంటూ కలెక్టర్ రాజశ్రీ షాకు విన్నవించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అర్జీదారులకు భరోసా కల్పించారు. ప్రజా ఫిర్యాదుల విభాగానికి వచ్చిన అర్జీలను పెండింగ్లో పెట్టకుండా క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. ప్రజలను మళ్లీ తిప్పుకోకుండా సమస్య పరిష్కారం అవుతుందా కాదా అనేది స్పష్టతనివ్వాలన్నారు. మున్సిపల్, పంచాయతీ, విద్య, వైద్యం, ఇరిగేషన్, రెవెన్యూ, డిఆర్డీఓ తదితర శాఖలకు సంబంధించిన దాదాపుగా 90 అర్జీలు స్వీకరించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మాది జూబ్లీ హిల్స్ కాలనీ. ఇప్పుడే డెవలపింగ్ అవుతున్న ఏరియాలో దగ్గరనే ముందు స్కూలు ఉంది. 10 మీటర్స్ పరిధిలో అసలు టవర్ పెట్టకూడదు. బాగా రేడియేషన్స్ వస్తాయి. అందరూ జనసమూహం ఉన్న ప్లేస్లో టవర్ పెట్టడం మంచిది కాదు. మేము అందరము ఎంత ఆందోళన చేస్తున్నా కూడా మమ్మల్ని అందరినీ బెదిరించి టవర్ పెడదామని బాగా ప్లాన్ వేస్తున్నారు. అన్ని పనులు చేస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్టు? జూబ్లీ హిల్స్ కాలనీలో ఇక్కడ అది టవర్ ఇంతకుముందు అక్కడ స్టార్ట్ చేశారు, పని చేస్తున్నారు. పని చాలు చేస్తే అక్కడ అప్పుడు కమిషనర్కు, కలెక్టర్కు పిటిషన్ పెట్టుకుంటే కలెక్టర్ గారు దాని మీద ఎంక్వైరీ పెట్టి అది కరెక్టేనా కాదా అని మున్సిపాలిటీకి చెప్పారు. మున్సిపాలిటీలో అప్పుడు కమిషనరు మేడం ఉండే, అది ఎంక్వైరీ చేసింది. అక్కడ ఎలాంటి పర్మిషన్ అప్పుడు ఇవ్వకుండానే సరే మేము ఆపుతున్నామని చెప్పిండ్రు. ఆ తర్వాత ఇప్పుడు కమిషనర్ చేంజ్ అయిపోయిండ్రు, కొత్త కమిషనర్ వచ్చాడు. ఇప్పుడు మళ్ళా అక్కడ కాలనీ వాసులకు బెదిరించి ఇప్పుడు మళ్ళీ పని స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఇప్పుడు మేము మళ్ళీ ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి మరొక